జనరల్ గా గవర్నమెంట్ స్కూల్స్ అనగానే మనకేం గుర్తొస్తాయి? పెచ్చులూడిపోయిన గోడలు, విరిగిపోయిన తలుపులు, సరిగా లేని బెంచీలు. టీచర్స్ ఉంటే విద్యార్థులు ఉండరు, విద్యార్థులు ఉన్న చోట టీచర్స్ ఉండవు. ప్రభుత్వ బడి అంటే పేదరికానికి చిహ్నం అన్నట్టుగా ఉండేవి. కానీ ఆ పాత గుర్తులను చెరిపేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. కార్పొరేట్ స్కూల్స్ కు వెళ్ళాలి అంటే లక్షల్లో ఫీజులు కట్టాలి. కానీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి పర్యవేక్షణలో ప్రభుత్వ విద్యార్థులకు కూడా ప్రపంచ స్థాయి సౌకర్యాలు అందబోతున్నాయి. అమరావతిలోని నెడమర్రు జెడ్పీహెచ్బీ స్కూల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనే మొట్టమొదటి ఇంటర్నేషనల్ గవర్నమెంట్ మోడల్ స్కూల్ గా మారబోతుంది. ఇక్కడ కేవలం బుక్స్ లో ఉండే సిలబసే కాదు, కార్పొరేట్ స్కూల్స్ లో లాగే స్విమ్మింగ్ పూల్స్, భారీ ఇండోర్ స్టేడియంస్, అలాగే హైటెక్ సైన్స్ పార్కులను 5 ఎకరాల్లో ఏర్పాటు చేయబోతున్నారు. మనం గతంలో ఢిల్లీలోని విద్యా సంస్కరణల గురించి మాట్లాడుకున్నాం, కేరళలోని డిజిటల్ బోర్డుల గురించి గొప్పగా చెప్పుకున్నాం. కానీ ఆంధ్రప్రదేశ్ ఒక అడుగు ముందుకేసి స్పోర్ట్స్, సైన్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కలిపి ఒక కంప్లీట్ ప్యాకేజ్ లాగా పేద విద్యార్థులకు అందిస్తుంది. అమరావతిని కేవలం కాంక్రీట్ నగరంలా కాకుండా నాలెడ్జ్ క్యాపిటల్ గా మార్చాలి అన్నదే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఏపీలో ఇంతకు ముందు వరకు మనం చూసాం, విద్యార్థులకు ఇవ్వవలసిన మినిమం ఫెసిలిటీస్ ఇవ్వకుండా, సరైన టీచర్స్ని ఇవ్వకుండా మేము ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం, ట్యాబులు పంచాం అని చెప్పినంత మాత్రాన విద్యార్థుల స్టడీస్లో ఎలాంటి డెవలప్మెంట్ ఉండదు, గవర్నమెంట్ స్కూల్స్కి భవిష్యత్తే ఉండదు అన్న స్థాయి నుండి ఇప్పుడు ప్రపంచమే మెచ్చుకునే స్థాయికి ఏపీ ప్రభుత్వ పాఠశాలలు చేరుతున్నాయి. నిడమరులో స్టార్ట్ అయిన ఈ డెవలప్మెంట్ రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరించి పిల్లల ఫ్యూచర్ మరింత బ్రైట్ అవ్వాలని కోరుకుందాం.